హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియో వరకు మన ఫార్మల్ వీడియోస్ అనేవి అయిపోయినాయి. సో ఈ వీడియో నుంచి మనం ప్రతి ఒక్క టాపిక్ పైన సపరేట్ వీడియో వస్తుందని చెప్పినాను కదా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మ్యాథ్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఇప్పుడు గూగుల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏమైనా వస్తుందంటే న్యాచురల్ ఎబిలిటీ అంటే ఇది ఏందో ఫార్ములా వేసుకోను, లేకంటే స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం. ఇది న్యాచురల్గా రావాలా, మన మైండ్లోనే చాలా క్యాల్కులేషన్స్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ అంటే మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఒక థియోరమ్ అంటే దానికి ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది, లాస్ట్లో ఆన్సర్ ఎంత 100 200 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి వస్తే ఇదన్నీ చూసి మన టీచరు దీనికి మనకి మార్క్స్ ఇచ్చేవాళ్ళు. కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ ఎగ్జామ్స్లో కానీ ఇవన్నీ అవసరం లేదు మనకి. వాళ్ళు అక్కడ మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏది కరెక్టో దాంట్లో 200 ఉంటే 200 దేంట్లో ఉంటే దాన్ని టిక్కేస్తే అయిపోతుంది. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మ్యాథ్స్లో మన స్కూల్లో ఏమంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇక్కడ అలా కాదు. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఏదో పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. మనం ప్రతిరోజు ఈ మ్యాథ్స్లో వచ్చే ప్రతి ఒక్క టాపిక్ మనం రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకనే మనం యూజ్ చేస్తుంటాం. మనం అంగడికి వెళ్ళినా లేదా ఒక క్లోతింగ్ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఈ మ్యాథ్స్ అనేది మన లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మ్యాథ్స్ అనేది కష్టమైతే ఖచ్చితంగా కాదు. అండ్ చాలామంది మ్యాథ్స్ అంటే ఏదో అది రాకెట్ సైన్స్ మాదిరి చాలా కష్టపడిపోతుంటారు. మ్యాథ్స్ అంటే మ్యాజిక్, అది చాలా ఈజీగా ఉంటుంది. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మనం ఒక్కొక్క టాపిక్ వైజ్ వీడియో చేసుకుంటూ పోదాం. మీరు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను మీకు ప్రామిస్ చేస్తాను, ఈ వీడియోస్ అయిపోయే లోపల మీరు ఇంకొకరికి నేర్పించే స్టేజ్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఫస్ట్ వీక్ మన యూట్యూబ్ ఛానల్ ఏమేమి వస్తుందంటే టేబుల్స్ అప్ టు 20, ఇవన్నీ మినిమం బేసిక్ క్యాల్కులేషన్స్. అవును, మనం ఫస్ట్ ఈ క్యాల్కులేషన్స్ నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ టాపిక్ వైజ్కి పోవాలి. సో అందుకనే ఫస్ట్ టేబుల్స్ అప్ టు 20 ట్రిక్స్, స్పెషల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 digit or 3 digit numbers close to 100, numbers close to 100, 200, square roots, cube roots, fractions, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం పర్సంటేజెస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, ఇలా ప్రతి ఒక్క టాపిక్కు వెళ్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టేబుల్స్. ఇది చూద్దాం ఇప్పుడు. సో టేబుల్స్ అప్ టు 20. నేను ఇప్పుడు నేర్పించే మెథడ్ మనకి మోర్ దెన్ 10 అండ్ బిలో 20 అయితే మాత్రమే ఈ మెథడ్ వర్కౌట్ అవుతుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మెథడ్ దానికి వర్కౌట్ కాదు. అండ్ 20 టేబుల్స్ అంటే మనకి 20 into 20 రావాలి. 20 into 20 400 అని మీకు తెలుసు. కానీ వేరే అడిగితే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సడన్గా వచ్చి 19 into 18 అంటే ఏమని చెప్తారు? దీని ఇంటూ క్యాల్కులేట్ చేసుకొని కొందరైతే 2-3 minutes అయినా తీసుకుంటారు దానికి ఆన్సర్ చేయను. సో ఇది మన ఎగ్జామ్స్ చదివే వాళ్ళకైనా కాదు, ప్రతి ఒక్క ఈవెన్ స్కూల్ పిల్లలకు కానీ కాలేజెస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది. సో వాళ్ళకందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు కూడా స్కూల్లో వాళ్ళు ఏ టెక్నిక్ నేర్పించుంటారో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైన తర్వాత మీరు మీ పిల్లలకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. వాళ్ళు కొత్త మెథడ్స్ తీసుకున్నప్పుడు ఈ మెథడ్లో మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో వీ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ సూనర్. సో మనకి ఎస్ఎస్సి కానీ వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మనం టైం ఎంత సేవ్ చేస్తే అంత మనకి మంచిది. సో ఇలాంటి క్యాల్కులేషన్స్ మనము నేర్చుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ మన ప్రతి ఒక 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో. అన్నిట్లో ఖచ్చితంగా క్యాల్కులేషన్స్ అయితే ఉంటాయి. ఒక 20 క్వశ్చన్స్ క్యాల్కులేషన్ చేస్తే మనకి 2 to 3 minutes మిగిలిన 2 to 3 minutesలో మనం ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెండ్ చేయొచ్చు. ఆ 2-3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెండ్ చేస్తే మనకి ఇంకొక 2-3 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి. 2-3 మార్క్స్ డిఫరెన్స్లోనే ఎంతో ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. సో క్యాల్కులేషన్స్ అయితే ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయకండి. సో టేబుల్స్ 20 వరకు అంటే మనకు 10 వరకు వచ్చిండాలి అని మనకు వచ్చు. అంటే మీరు చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minutes అంతే. నేను చిన్నప్పుడు
మా బాబాయ్ ఎలా అంటే నేను పొద్దున్న లేస్తూనే 1 to 10 టేబుల్స్ చెప్పాలి, మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తూనే 1 to 10 టేబుల్స్ చెప్పాలి. చెప్పకంటే ఆ రోజు దండం దశకునం. అది ఎప్పుడు ఇంట్లో ఎవరు లేకపోయినా నేను చెప్పాలి. వస్తానే బ్యాగ్ ఒక పక్కన పెట్టేసి నిలబడుకొని ఇంట్లో ఎవరు లేకపోయినా పక్కింటి వాళ్ళకి ఇంపడేట్టుగా అంత గట్టిగా 1 to 10 టేబుల్స్ ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకంటే ఆ రోజు నాకు ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ అనమాట. సో అలా నాకు టేబుల్స్ చిన్నప్పుడు నేర్చుకునింది. అండ్ మ్యాథ్స్కి మనం నేర్చుకునేటప్పుడు డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అయితే ఎక్కువ ఉండాలి. ఇది మీరు చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. కానీ ఫస్ట్ చూడండి నేను ఎలా చేస్తున్నాను, ఫస్ట్ అర్థం చేసుకోండి. మ్యాథ్స్ అంటే మ్యాజిక్. మీరు మ్యాథ్స్కి సాల్వ్ చేస్తానికి కాకుండా అది క్వశ్చన్ చేయాలి. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి, అప్పుడే మీకు అర్థమయ్యేది. మ్యాథ్స్ ఈజ్ నాట్ అబౌట్ ఆన్సరింగ్, మ్యాథ్స్ ఈజ్ అబౌట్ క్వశ్చనింగ్. అని మీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు నుంచి మీకు మ్యాథ్స్ ఇష్టమవుతుంది. మనసుతో ఇష్టపడండి, మ్యాథ్స్ ఇష్టమవుతుంది. ఇది కొత్త కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది, తర్వాత మనకి ఈజీ అవుతుంది. కొత్త కాబట్టి మనకి డిఫికల్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చేస్తూ మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సో ఇలా అడిగారు. మనం ఫస్ట్ కండిషనల్ వే అంటే సరే, మన స్కూల్లో అయితే ఇలా చేసేవాళ్ళం. 9 8 72 ఇలా చేసేవాళ్ళం. 8 1 8 + 2 యాడ్ చేసేవాళ్ళం. +7 9 7 2 14 ఇలా చేసేవాళ్ళం. కానీ ఇది టైం ప్రాసెస్, మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అది ఇప్పుడు మనం నేర్చుకోబోయే స్టెప్ ఎలా ఉంటుందంటే, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు 19 × 8 ఉంది. ఫస్ట్ స్టెప్ ఏమంటే ఈ పెద్ద నెంబర్ నుంచి ఈ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని యాడ్ చేయండి. 19 + 8 ఎంత? 27 ప్లస్ దానికి ఒక 0 యాడ్ చేసుకోండి. సో మళ్ళీ తర్వాత 9 8 ఎంత? 72. ఎంత వచ్చింది? 14 342. సో ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది, ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది. అర్థమవుతుంది కదా? చాలా అంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 × 16 ఉంది అనుకోండి. 15 + 6 ఎంత? 21. దానికి ఒక 0 యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 6 5 30. ఎంత వచ్చింది? 240. అయిపోయి ఆన్సర్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 17 × 18. ఓవరాల్గా చేయండి, అలా మనసులోనే చేసుకోండి. 17 + 8 ఎంత? 25. 7 8 56. 306. అయిపోయి ఆన్సర్. చూడండి, జస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తూ 2-3 సెకండ్స్లోనే చేసేయచ్చు. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం. 13 15 చేయండి మనసులో. 180 13 + 5 180 5 3 15 195. అయిపోయా. ఇంకొన్ని ఎగ్జాంపుల్ 16 14 20 200 6 4 24 224. అయిపోయాయి. చూడండి ఎంత సింపుల్. ఇలా ఈ మెథడ్లో మనం 20 నుంచి 20 వరకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మళ్ళీ ఈ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ సింగిల్ డిజిట్ వస్తాయని మీరు అడగచ్చు. అంటే ఒక నెంబర్ బిలో 10 నుండి ఇంకొక నెంబర్ అబౌట్ 20 ఉంటే ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 18 × 9 ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఏం లేదు, ఈ 9ని మీరు 90 అనుకోండి. ఓకేనా? ఈ 9 ఏముందో అది 90 అనుకోండి. 9 8 72 162. అయిపోయి ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ 16 × 5 50. 5 అంటే 50. 6 5 30 80. అయిపోయి ఆన్సర్. సింపుల్. ఈ మెథడ్ మళ్ళీ 20 అండ్ అబోవ్కి వర్కౌట్ కాదు, దానికి వేరే మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 22 × 12 చేస్తే 22 + 2 అని 240 వేసుకొని 2 2 4 and 40 వేసుకొని 280 అనుకుంటే రాంగ్, ఇది తప్పది. సో ఈ మెథడ్కి నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం. సో ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. కొత్తది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. కొత్తది కాబట్టి కష్టమవుతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఈజీ అయిపోతుంది. ఈ మెథడ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మా తర్వాత మీకు ఇంకా లైఫ్ టైం మీరు టక్ 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 అని ఆన్సర్ చెప్పేయచ్చు, ఇలా మల్టిప్లికేషన్ ఎప్పుడైనా. సో ఈ మెథడ్ ఇప్పటించి ఈ రోజు ఇదే మెథడ్ ఫాలో కండి. అండ్ కొత్తది కాబట్టి ఇంకోసారి చెప్తాను, కొత్తది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది.
ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఈజీ అయిపోతుంది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ స్పెషల్ మల్టిప్లికేషన్ ఇంకొక వేరే మల్టిపల్స్ ఆఫ్ 100 అది చూద్దాం. సో అంతవరకు సెలవు. నా పేరు తేజ. థ్యాంక్ యూ.